సో మొత్తానికి మనకు న్యూ ఇయర్ వచ్చేసింది. ఫస్ట్ ఫిలిం సైక్ సిద్ధార్థ స్టారింగ్ మన నందు గారిది రిలీజ్ అయింది. సో గైస్, ఈ సినిమా ఎలా ఉంది? లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ సైక్ సిద్ధార్థ స్టారింగ్ మన నందు గారు. సో గైస్, సినిమాకి టికెట్ ప్రైసింగ్ వచ్చేసి జస్ట్ 105 రూపీస్ ఇన్ మల్టీప్లెక్స్. మళ్ళీ చెప్తున్నాను, 105 రూపీస్. సింగిల్ స్క్రీన్స్ లో ఇంకా తక్కువ ఉన్నది. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే, ఇక స్టోరీ ప్లాట్ అయితే నాకు ఇనీషియల్ గా చూసినప్పుడు అయితే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు జస్ట్ ఏం అర్థం కాలేదు. బట్ నందు పర్ఫార్మెన్స్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ అనేది అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అవుతుంది స్టోరీ మాత్రం. అక్కడి నుంచి ఈ ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్ అర్థం కాదు, ఏం కాదు. సైక్ సిద్ధార్థ అని పేరు పెట్టినట్టే సినిమా కూడా కంప్లీట్ సైక్ గా ఉంటది. ఎడిటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ అందరు సైక్ గా తీసినట్టు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు జస్ట్ తన భుజాల మీద క్యారీ చేశాడు నందు. మిగతా మాత్రం ఏమైతుంది, ఎందుకు అవుతుంది, ఈ లవ్ స్టోరీయా లేకుంటే ఇది ఇంకేదైనా బోల్డ్ కాన్ ఏందనేది ఏం అర్థం కాదు. ఈ ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొద్దిగా స్టోరీ అనేది రివీల్ అవుతుంది. సో ప్రీ ఇంటర్వెల్ ఏదైతుందో అక్కడ బాగుంటది. అప్పటి వరకు అసలు జస్ట్ నథింగ్, డ్రాగ్ అయ్యకుండా పోతుంటది సినిమా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ మాత్రము మన హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, తన బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. అక్కడి నుంచి సినిమా సెకండ్ హాఫ్ అంతా బాగానే ఉంటది. ఏం ల్యాగ్ లేకుండా ఏం లేకుండా ఒక క్లియర్ కట్ పాయింట్ అనేది తెలుస్తుంది కాబట్టి మంచిగానే వెళ్ళిపోతుంది. కానీ మనకు మెయిన్ వచ్చేసి ఈ సినిమా ఫీలింగ్స్ అనే సినిమా తీసే విధానం, డైరెక్షన్ అనేది ఒక షార్ట్ ఫిలిం విధానంగా తీస్తుంది. ఎడిటింగ్ మాత్రం అసలు ఫట్ 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 అన్న వెళ్ళిపోతుంటది. ఏమైతుంది, ఎందుకు అవుతుంది ఏం అర్థం కాకుండా ఫాస్ట్ పేజ్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడనే కొద్దిగా నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా కొద్దిగా మంచిగా తీసి ఉంటే, మంచి ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది సినిమా అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఆ ప్రీ ఇంటర్వెల్ దగ్గర మనకు స్టోరీ అనేది రివీల్ అవుతుంది, అక్కడ బాగుంది. తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం నాకు నచ్చింది. సో ఈ సినిమా ప్రైసింగ్ వచ్చేసి 105 రూపీస్ కి ఇది వర్తా సినిమా అంటే ఒక Jan 1st కి ఈ న్యూ ఇయర్ కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రము. రొటీన్ రెగ్యులర్ కన్నా ఆల్ ఇన్ ఆల్ ఒక డిఫరెంట్ ఎడిటింగ్, డిఫరెంట్ సెటప్, కొన్ని మనకు షార్ట్ ఫిలిం లాగా ఒక మీమ్స్ చేసుకునే విధానం లాగా అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది సినిమా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు క్లియర్ కట్ గా. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు. ప్రీ ఇంటర్వెల్ ది బాగుంది. గైస్, ఆల్ ఇన్ ఆల్ చెప్పుకుంటే నందు మాత్రం టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, టెర్రిఫిక్ పర్ఫార్మ్ చేశాడు. సూపర్బ్ అంటే సూపర్బ్ చేశాడు. తన భుజాల మీద ఎంటైర్ సినిమాని క్యారీ చేశాడని మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. 105 రూపీస్ సింగిల్ స్క్రీన్ లో 50-60 రూపీస్ కి వర్త్ ఈ సినిమా అంటే ఎస్ వర్త్ అని చెప్తాను. సెకండ్ హాఫ్ కోసం వర్త్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో ఇలాంటి సినిమాలు మనం 50-60 రూపీస్ కి చూసి, లేదా 105 రూపీస్ కి మల్టీప్లెక్స్ లో చూసి ఎంకరేజ్ చేస్తే తప్పకుండా మనకు ఇంకా ముందుకొచ్చి మన కొత్త డైరెక్టర్స్ సినిమాలు తీస్తారు, మంచి స్టోరీలు మనకు చూపెడతారని గట్టి నమ్మకం. మీరు కూడా తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో ఈ ప్రైసింగ్ కి వెళ్ళి చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో గైస్, చూసి తప్పకుండా వచ్చి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. మీకు నా రివ్యూ నచ్చితే కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో.